ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమల రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా. సునీల్ నారాయణ్, పుస్కో రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. దీనికోసం చిత్ర బృందం ఒక ప్రత్యేక సెట్ ని సిద్ధం చేసింది. అందులో ధనుష్ నాగార్జునతో పాటు మిగిలిన తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. విభిన్నమైన సోషల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఇక ధనుష్ నాగార్జున మునుపెప్పుడు చేయని సరికొత్త పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం తరుణ్ తామేశ్వరన్ దర్శకత్వంలో సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సినిమాలోని కీలకమైన నటీనటులంతా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్లో ధనుష్ నాగార్జున ఇద్దరు కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పాట్ పూర్తి చేసుకుంది. ఇక రష్మిక, జిన్ సర్బ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ హై బడ్జెట్ మూవీకి సంబంధించి మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. ఇందులో మైథలాజిక్ అంశాలు కూడా ఉన్నాయట. ఇక సినిమా పేరు కుబేరా అని పెట్టారు కాబట్టి సంపద ప్రసాదించే దైవమైన కుబేరుడు పాత్ర కూడా ఇందులో ఉంటుంది అని తెలుస్తోంది. టాకీపాటు దాదాపు పూర్తి కావచ్చిందని, ఇక మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అని ధనుష్ నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ పై ఫ్రీ లిమిటెడ్ పతాకంపై సునీల్ నారాయణ్, పుస్కో రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన, జిన్ సర్బ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.